ఫిబ్రవరి 15న మహాశివరాత్రిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో భారీ ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు బంజారా హిల్స్ లో పీఠాధిపతులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఇతర ప్రతినిధులతో కలిసి కార్యక్రమ బ్రోచర్ను విడుదల చేశారు. సనాతన ధర్మ పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 4 గంటలకు గణపతి గోపూజలతో ప్రారంభమై సోమవారం ఉదయం 6 గంటలకు వరకు నిరంతరాయంగా కొనసాగనున్నట్టు వారు తెలిపారు. మీరందరూ పాల్గొనవలసిందిగా జప జాగరణ అభిషేకాలలో మీరందరూ పాల్గొనవలసిందిగా జప జాగరణ ఆకాశ శాంతి అభిషేకం ఈ 5 అభిషేకాలతో ఈ ప్రోగ్రాం నడుస్తుందన్నమాట. అది ఆఫ్టర్ 9:30 తర్వాత జరిగే జల అభిషేకం. ఈ పంచభూత అభిషేకాలు జల అభిషేకానంతరం భక్తులందరికీ కూడా ప్రవేశం ఉంటుంది. దాంట్లోకి అభిషేకం చేసే అవకాశం మేము కల్పిస్తాము. తప్పకుండా భక్తులందరూ క్రమశిక్షణతో ఆ అభిషేకంలో పాల్గొనే అవకాశం మేము కల్పిస్తున్నాం. భక్తులే ప్రొవైడ్ చేస్తారు సార్. అభిషేకం సంబంధించి మీరే ప్రొవైడ్ చేస్తారు. భక్తులు ఇది మీరు కూడా వచ్చి రిసెప్ట్ చేయండి ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే అసలు మనమే మీరు ఇంకా చిన్నప్పుడు మీరు తిరునాళ్ళకి వెళ్ళుంటారు, చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. మేమైతే చాలా టైం వేస్ట్ చేస్తుంటాం. ఎందుకంటే తిరునాళ్ళకి వెళ్ళటం, అక్కడ చెరుగడ్డలు తినడం, లేకపోతే ఇంకోటి తీసుకులేపాలి, మేలుకొలపాలి, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలంటే తప్పకుండా ఈ యొక్క శంభు స్వయంభూ కార్యక్రమానికి చేసి అందరూ కూడా ఆ జప జాగరణ ధ్యాన అభిషేకాల్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. అక్కడికి వచ్చిన అంటే ఇక్కడ ఎట్లా ఉంటాయి వచ్చిన భక్తులు? ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ అనేది గూగుల్ ఫామ్ ఒకటి ఉంది. దాంట్లో రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వారికి ఒక రుద్రాక్ష ఉచితంగా ప్రసాదం, విభూతి ప్రసాదం మనం అక్కడ అభిషేకం చేసిన రుద్రాక్షలను అక్కడ అందరికీ ఉచితంగా అందజేస్తున్నాము. అలాగే జరిగింది అంటే గోపూజ ఎలా చేయాలి, కపిల గో పూజ ఉంటుంది, అలాగే పొంగనూరు ఆవులు ఉంటాయి, అలాగే అన్ని రాష్ట్రాల నుండి సేకరించినటువంటి గోవులను అక్కడ మేము ప్రదర్శన. ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు, అన్ని పార్టీల వారిని కూడా అందరినీ కూడా ప్రముఖులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ రావడానికి సుముఖంగానే ఉన్నారు. బాగా గ్రాండ్ గా జరుగుతుంది ప్రోగ్రాం. ఆకాశ శాంతి అభిషేకం ఈ 5 అభిషేకాలతో ఈ ప్రోగ్రాం నడుస్తుందన్నమాట. అది ఆఫ్టర్ 9:30 తర్వాత జరిగే జల అభిషేకం. ఈ పంచభూత అభిషేకాలు జల అభిషేకానంతరం భక్తులందరికీ కూడా ప్రవేశం ఉంటుంది. దాంట్లోకి అభిషేకం చేసే అవకాశం మేము కల్పిస్తాము. తప్పకుండా భక్తులందరూ క్రమశిక్షణతో ఆ అభిషేకంలో పాల్గొనే అవకాశం మేము కల్పిస్తున్నాం. భక్తులే ప్రొవైడ్ చేస్తారు సార్. అభిషేకం సంబంధించి మీరే ప్రొవైడ్ చేస్తారు. భక్తులు ఇది మీరు కూడా వచ్చి రిసెప్ట్ చేయండి ఈ ప్రోగ్రామ్ తర్వాత